అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మీకు ఒక ఆకుకూరల కలగూర గంప మీకు చూపిస్తాను రండి. ఇది 50 రూపాయల టబ్ అండి. పసుపు కోసం అయితే నేను మంచిగా సాయిల్ మిక్స్ చేసుకున్నాను. నల్ల పసుపు పెట్టేశాను. పెట్టి పైన కొంచెం మిరపనారు వేసానండి. ఇదిగోండి మిరపనారు వేసాను. ఇదంతా పెరిగితే పెడదామని. కానీ ఈలోగా ఏ నారు వచ్చిందో చూడండి. ఏమొచ్చిందో చూడండి. మొత్తం ఎర్ర తోటకూర, ఇదేమో డబల్ కలర్ తోటకూర, ఇది నెమల తోటకూర, ఇది గంగవాయిల, నెక్స్ట్ ఇది పునర్నవ గలిజేరు అంటాం కదా, ఎర్ర గలిజేరు. అలాగే ఇక్కడ చూడండి తెల్ల గలిజేరు, ఒక మొక్క తెల్ల గలిజేరు కూడా వచ్చిందండి. ఇదిగోండి తెల్ల గలిజేరు. తెల్ల గలిజేరు ఈ విధంగా ఉంటుందండి. ఇది తెల్ల గలిజేరు. అలాగే ఇక్కడ నాటు తోటకూర అంటే చిలక తోటకూర అంటాం కదా, ఇవి. అలాగే గ్రీన్ పొన్నగంటి చూడండి. అందుకే అన్నాను ఇది ఒక కలగూర గంప అని. నేను మామూలుగా సాయిల్ మిక్స్ చేసి నేను పసుపు కోసం పెట్టుకుంటే నాకు చూసారా గిఫ్ట్ కింద ఎన్ని ఆకుకూరలు వచ్చాయో. ఇది కదండి ఆనందం. ఇలాంటి ఆకుకూరలను మా గార్డెన్లో పండిస్తున్నాం కాబట్టి ఆ సీడ్ కలిసిపోయి సాయిల్ మిక్సింగ్లో ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. మీరు కూడా హాయిగా హ్యాపీగా మీరు మంచి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా ఇలాగ వచ్చేసి మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ వెరైటీస్ అన్నీ కూడా ఇన్ని రకాలు మన గార్డెన్లో ఉన్నాయి కాబట్టి ఈ విత్తనాల ద్వారా ఇది వచ్చింది. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.